మిస్ ఫైర్ అంటే మనం వింటుంటాం కానిస్టేబుల్ కడుక్కుంటుంటే తుపాకీ పేలి చనిపోయారు, లేకపోతే కనుక ఒక ఎస్ఐ గారు తుపాకీని క్లీన్ చేసుకుంటే దగ్గరలో ఉన్న కానిస్టేబుల్ చనిపోయారు, వీటి మిస్ ఫైర్ అంటుంటాం. ఇట్లాంటి మిస్ ఫైర్ యుద్ధం సందర్భంలో జరుగుతుంటుంది. ఇజ్రాయెల్ చాలాసార్లు ఈ మధ్యకాలంలో యుద్ధంలో మిస్ ఫైర్ అయ్యి వాళ్ళనే చంపుకున్నటువంటి ఘటన ఉంది. అప్పుడు 1400 మంది హమాస్ తీవ్రవాదులు చంపారంటే కాదు, 1200 మంది హమాస్ తీవ్రవాదులు చంపితే 200 మంది ఇజ్రాయెల్ సైన్యమే చంపుకుంది అన్నటువంటి, అట్లా గాజాలో మొన్న మధ్యం జరిగింది అన్నట్టు కూడా. అయితే ఇజ్రాయెల్ ఒప్పుకుంటుంది అట్లాంటి. తాజాగా ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఇజ్రాయెల్ సఫర్డ్ ఏ మేజర్ లాసెస్ ఇన్ ద గాజా స్ట్రిప్ యాజ్ 9 soldiers lost their lives in a single day. Israeli army also announced that 5 more soldiers were killed in combat in the Gaza Strip. The Israeli soldiers killed in Gaza were part of the Combat Engineering Elite Force. Over 500 IDF troops have been killed since the war broke out of the October 7th. ఇది ఇప్పటికీ 500 మంది దాకా చనిపోయారని హమాస్కి అనుకూల మీడియా చెప్తుంటే 180 మంది దాకా చనిపోయారని ఇజ్రాయెల్ చెప్తుంది. అదే సందర్భంలో ఇజ్రాయలీ సోల్జర్స్ కిల్డ్ బై ఓన్ ఎక్స్ప్లోజివ్స్, ఇది వాళ్ళకి సంబంధించిన పేలుడు పదార్థాలు హమాస్ వాళ్ళ కోసం పెడితే అందులో సొంత వాళ్లే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయన్నటువంటిది ఇజ్రాయెల్ ఒప్పుకుంటోంది.